జగన్ ఎలక్షన్ ముందు చెప్పలేదు 3 రాజధానులని. ఆయన తప్పు చేశాడని ఈయనకి ఓట్లు వేసాము. ఈయన ఎలక్షన్ ముందు చెప్పలేదు, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెప్పలేదు. జనం నమ్మి పొలాలు కొనుక్కున్నారు. వాళ్ళ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? మాకంటే పూర్వీకులు ఎప్పుడో సంపాదించారు. వీటికి విలువ కట్టలేము. మాకు 10 లక్షలకు వచ్చినా ఇష్టమే, 1 కోటి పోయినా ఇష్టమే, 3 కోట్లు పోయినా ఇష్టమే. కొనుక్కున్న పరిస్థితి అది మెయిన్. భూములు ఇవ్వము అని చెప్పి మైక్ ప్రచారం కూడా చేస్తున్నారు. అదే అందరూ సమిష్టిగా చేసుకుంటున్నారు. అది పూర్తిగా డెవలప్మెంట్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ పెట్టి దానికి దీనికి మధ్యలో కట్టగట్టి చేసుకోవాలి వాస్తు ప్రకారం. అది తీసుకెళ్లి సాయంత్రం తూర్పు వైపున ఉత్తర వైపున కట్టాలు కడుతున్నారు. దర్శనం పరమట ఖాళీ. డెవలప్మెంట్ అయ్యి మళ్ళీ దర్శనం జరుగుతున్నాడు. ఇదంతా సక్సెస్ కాదు, అంతే. అమరావతి అయితే అనుకోవచ్చు, 3 ఏళ్ళ కట్టేస్తాను. అది అయింది, ఇది కాదు. ఇది సెకండ్ ల్యాండ్ పూలింగ్ అనేది సక్సెస్ కాదు. దర్శనం పరమట జరగటం అనేది వాస్తు ప్రకారం శ్రేయస్కరమైంది కాదు రాజధానికి. అసలు టీడీపీ అని కాదు, ఇంకోటి అని కాదు, సర్వజనాల గురించి ఆలోచించాలి కదా. టీడీపీ అని కాదు, వైసీపీ అని కాదు. మేము లాస్ట్ టైం వైసీపీకి వేసాము, మొన్న మొత్తం టీడీపీకి వేసాము. పార్టీల విశేషణం కాదు. మనం డెవలప్ కావాలి, దేశం డెవలప్ కావాలి, అన్ని వర్గాలు డెవలప్ కావాలి, అంతే. ఇప్పుడు ఏఐ ఉంది. ఏఐ వస్తే అసలు మార్కెట్ మొత్తం పడిపోద్ది. అగ్గిపెట్ట చాలు చూపించడానికి. రియల్ ఎస్టేట్ పడిపోద్ది, సాఫ్ట్వేర్ పడిపోద్ది. అప్పుడేంటి పరిస్థితి? ఇంత పొలం దేనికి? అగ్గిపెట్టలో ప్రపంచం మొత్తాన్ని జోయించవచ్చు. అదండి, 6 అంతస్తులు కట్టు, కింద అసెంబ్లీ పెట్టు, తర్వాత సెక్రటేరియట్, తర్వాత కోర్టు పెట్టు, మొత్తం 4 ఎకరాల్లో మొత్తం అయిపోద్ది. ప్రతిమది మొత్తం పరిశ్రమలకు వచ్చాయి, వాళ్ళే డెవలప్మెంట్ అయింది. ఎందుకంత? అది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ చూడండి, అక్కడ రాజధాని చూడండి, ఇక్కడ రాజధాని చూసేది ఏముంది? ఇక్కడ ఇంత పొలం తీసుకొని ఏం చేయాలని? ఏం కడతాడు? ఎప్పుడు కడతాడండి? అది కట్టేటప్పటికి 20 సంవత్సరాలు పట్టింది. ఏందంటే కట్టేది? ఇప్పుడు అవుతుంది, అయ్యేది కాదు. ఏడ తీసుకొని ఏడ పిచ్చి చెట్లు పెంచడమే, ఏముండదు. పిచ్చి చెట్లు పెరుగుతాయండి, ఏముండదు. తర్వాత మేము చెప్ప పట్టుకొని దేశాల మీద పోవాలి. మేము కూడా పల్లెం ఒకటి తీసుకొని అడుక్కోవడమే, ఏముండదు. అది వైద్యం విద్య ఇస్తామండి. అవన్నీ ఉత్తమ మాటలండి. ఇప్పుడు జరిగేది చూడండి. ఎప్పుడో 50 ఏళ్ళ నాటి సంగతి ఎందుకండి? ఇప్పుడు జరిగేది చూడు. 50 ఏళ్ళ నాటి సంగతి చెబుతున్నారు. ఇప్పుడు ఉండదాన్ని సంగతి ఆడిస్తే సరిపోయిద్ది. అదేది? అది లేదు తెకానం. మళ్ళీ దీనికి 50 ఏళ్ళ ఎకరం అంట. ఏందండి అది ప్రయోజనం? ఏమన్నా ఉండదాన్ని చేస్తే చాలండి వాళ్ళు. స్మార్ట్ సిటీ కడతాం, మీ భూముల రేట్లు పెరిగిపోతాయి. అవన్నీ ఉత్తమ మాటలండి. అవన్నీ జరిగేవి కాదు. ఇంకా పిచ్చెట్లు పెంచుకొని కూర్చోవడమే మేము. అవి జరిగేవి కాదు, పిచ్చెట్లు పెంచుకొని కూర్చోవడమే జరిగేది. అదే ఊరికి మేము బజార్లో అమ్మడి తిరగడమే. జనం ఎంత ఆగవుతారు తర్వాత తెలిసిద్ది ఒక్కొక్కరికి. ఆయన కూడా అదే చెప్తున్నారు, మేము 1,00,000 ఎకరాల రాజధానిలో సింహాలు పుల్లు పెంచుకోవాలంటారు. మీరేమంటారు? ఇంకా జరిగాయి ఏనండి, పిచ్చెట్లు, అడవి పందులు, ఇవే జరిగేది. రేపు ఏం జరగవు. ఇప్పుడు దాకా 11 సంవత్సరాలు అక్కడ ఏం జరిగినాయి? అయ్యే జరిగినాయి. అయ్యేనండి 11 సంవత్సరాలు జరిగింది. భూములు ఇవ్వాల్సి వస్తే మీరేం డిమాండ్ చేస్తారు? ఇవ్వండి. ఇవ్వం, భూములు ఇవ్వం. నాకు 6 ఎకరాలు ఉంది, భూములు ఇవ్వం. టీడీపీ ఊరు, టీడీపీ పార్టీ సమస్య వద్దండి. పార్టీ సమస్య వద్దు, వాస్తవాలు మాట్లాడాలి. ఇప్పుడు పార్టీ నేను ఓటేస్తా టీడీపీకి. పార్టీ కాదు ఇక్కడ వచ్చింది అసలే. రేపు భవిష్యత్తు ఏంది అనేది చూడాలి కండి. రేపు భవిష్యత్తు ఏంది? ఏమి లేదు, పల్లెం పట్టుకొని పాటమే మేము కూడా. ఇప్పుడు దాకా 10 సంవత్సరాలు అల్లడాగులు మేసారండి వాళ్ళు. లోన్లు ఇవ్వలేదు వాళ్ళకి, ఏముండవు. ఇవన్నీ జరిగాయి కాదండి, అనవసరం. ఇవన్నీ అనవసరం అండి, ఉత్త పాటలే. ఈ పాట ఉత్తమనేది జరిగే పని కాదు అది.